ఒకానొక సమయం లోపల At one time, కొంత బజారులో ప్రయాణమై నడుస్తూ ఉన్నాడు. a person was passing by the street. వర్షము అమితంగా కురుస్తూ వచ్చింది. There was downpour of rain. ఎక్కడ కూడా నీరు చిక్కలేదు అతనికి. He couldn't have any shelter. ఒక చిన్న గృహము, ఒక చిన్న వరండా ఉంటున్నది ఒక దాంట్లో. There is a small house with a small veranda ఆ there. ఇంటి లోపల ఉన్నటువంటి వారు ఇంటికి తలుపు వేసుకున్నారు, వరండాను మాత్రం విడిచిపెట్టారు. The residents had locked the house, but the veranda was let ఆ free. వరండాలో పోయి కొంత కాడు చాపి కూర్చున్నాడు పాపం. This passenger could stretch his legs and take అక్కడి rest. నుంచి వర్షంలో పోతున్నటువంటి వ్యక్తులను చూచాడు. And he started staring at those who were తక్షణమే ఇంకొక drenched. వ్యక్తి వచ్చాడు. Another person came. అయ్యా బ్రదర్, నీవు కూడా ఈ వరండాలకి రా, ఈ వర్షం నుంచి తప్పించుకోమని చెప్పాడు. And this man under shelter said, "Oh brother, come here. You can enjoy this అయ్యో shelter." స్థలం లేదే అన్నాడు. Then he said, "There's no అయ్యా space." నేను పండుకున్నాను, మనం ఇద్దరు చేరి కూర్చుందాము అన్నాడు. And he said, "Now I'm lying down. If we sit, both of us can have space here." మరి కొంతసేపటికి ఇంకొక మనిషి తడుచుకుంటూ పోయాడు. At some time, another person ఓ drenched was బ్రదర్, నీవు noticed. కూడా ఇక్కడికి రా అన్నాడు. They said, "Oh brother, you also come here. ఎక్కడ మీరిద్దరికి కూర్చోవడానికి స్థలం లేదే అన్నాడు. You don't have sitting space there." మేమిద్దరు కూర్చున్నాం, ముగ్గురు వస్తే నిల్చుకుందాము అన్నాడు. "Oh, we are all seated here with you. All the three will stand now." చూసారా, ఒక్కడు కూర్చున్నటువంటి స్థలంలో రెండో వాడికి చోటు ఇచ్చి కూర్చున్నారు, రెండో వాడికి చోటు ఇచ్చి మరి మూడో వాడికి చోటు ఇచ్చినప్పుడు నిల్చుకున్నారు. Those with stretched legs, that led to this sitting posture, from sitting posture to standing ఇట్టి posture. పరోపకార సంబంధమైన భావంతో కూడినటువంటి వాడే మాణిక్యవాచకార్. Manikya Vachkar is the one. ఈ with this మాణిక్యవాచకారే noble ఈ యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. thought. This is the ideal taught by Manikya Vachkar. కనుక So, పవిత్రమైన హృదయాలు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకుంటారు. we should have broad-mindedness, the broad ideas and నేను ఒకడు feelings. పండుకోవడానికి స్థలం ఉంది చాలే అనుకోవడం లేదు. One should not narrow down the feelings, అది have enough of సంకుచితమైన భావము. space to sleep. It's a narrow-mindedness. ఇంకొకడు వస్తే నేను కూర్చుంటాను, తప్పులేదు. If anyone comes, I'll sit. There's no mistake. ఇంకొకడు వస్తే నిల్చుకుందాము, తప్పులేదు. If one more comes, I'll stand. No mistake. కనుకనే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. Therefore, to helping others is the merit. Hurting others is the worst of the కనుకనే sins. భగవంతుడు ఈ శరీరం ఇచ్చింది దేనికోసము? Why God has gifted this శరీర body? మాధ్యం ఖలు ధర్మ సాధకం. అన్ని ధర్మంలో మనం ప్రవేశపెట్టాలి. Body is gifted to undertake sacred activity.